అందరికీ గుడ్ మార్నింగ్. వెంకటాపూర్ గ్రామంలో మరి 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో ఈ వెంకటాపూర్ గ్రామంలో పడుతూ ఉంది. రోడ్డు మీద ఎప్పుడు కూడా లేనటువంటి నీళ్లు, నడవలేని పరిస్థితి. కుంటలన్నీ జలమయమైపోయినాయి, అయిపోయి వస్తూ ఉన్నాయి. అది మనుషులు అందరూ నడవలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కూడా ఎప్పుడు కూడా ఇంత భయంకరంగా నీళ్ళు రాలేదు, వర్షం కొట్టలేదు. ఇది ఫస్ట్ టైము, మొదటిసారిగా మరి వెంకటాపూర్ గ్రామంలో చాలామంది ఇళ్ళు ఉడికిపోతున్నాయి, మనుషులు నడవలేదు, జీవించలేదు, మొత్తం బయటకు వచ్చేసి. మీరు ఒకసారి ప్రభుత్వం కానీ ఎవరైనా అనుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మెదక్ జిల్లా వెంకటాపూర్ రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో భారీ బీభత్సమైన వర్షం అయితే కురుస్తుంది. రోడ్డు మీదకి మొత్తం చెరువు మొత్తం తెగిపోయి రోడ్డు మీదకి అయితే వాటర్ వచ్చేసినాయి. రాకపోకలు బంద్ అయినాయి అన్నట్టు. చూడరు ఎట్లా వస్తుందో, జీవి మొత్తం మునిపి సగం మునిపికి కొట్టుకోవుతుంది. ఇట్లా రాకపోకలు మాత్రం బంద్ అయింది. రామాయంపేట నుంచి గజ్వేల్లి పోయే మార్గం ఇది రోడ్డు. వెంకటాపూర్ గ్రామంలో నీళ్ళు అయితే మొత్తం భారీ బీభత్సమైన వర్షానికి రోడ్ల మీద కట్టేసినాయి. చెరువులు గుంటలు మొత్తం ఎదిగినాయి. చూడరు మొత్తం ఇళ్ళకైతే మొత్తం వాటర్ వచ్చేసినాయి. మొత్తం మెదక్ డిస్టిక్ మా ఊళ్ళో రాత్రి 9 గంటల నుంచి పొద్దున ఉదయం వరకు కూడా భారీ వర్షంలో చెరువు కట్టలన్నీ తెగిపోయి జీవోత్సవం మొత్తం రాకపోకలన్నీ బంద్ అయినాయి. ఎందుకంటే ఈ చాలా ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉన్నది. మాది మెదక్ డిస్టిక్ రామాయంపేట మండలం వెంకటాపూర్ 6 గ్రామము. మా గ్రామం పరిధిలోని వర్షాలు బాగా పడడం వల్ల రోడ్డు ప్రమాదం వల్ల రోడ్డు రస్తారోకు ఆగిపోవడం వల్ల రావద్దని కోరుచున్నాము. ఎందుకంటే రోడ్డు పైన వాహనాలు నిలిపివేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ఈ పబ్లిక్ ఎక్కడ ఏమయ్యేది తెలియదు. వర్షాలు లేవు అన్నందుకు ఇలా భారీ వర్షం పడడం వల్ల ఎవరు రావద్దని అనుకుంటున్నాము. స్కూల్ గేటు మొత్తం సగం మునిగింది. ఇండ్లు కూలిపోవడం, ఇండ్లకు నీళ్లు వాటర్ రావడం వల్ల భారీ వర్షం ఇప్పుడు ఎన్ని అయినా కూడా ఈ వరకు చూడలేము. ఇందులో కాలం కాలేదు కానీ అనుకుని భారీ వర్షం పడింది. ఇప్పుడు అన్నం తిందామంటే ఒక రైస్ లేదు. హెలికాప్టర్లు అందించేవాళ్ళని కోరుకుంటున్నాము. ఆ జనాదుడు ఆ పబ్లికుడు అన్నం తిందామంటే గ్యాస్లు అయిపోయినాయి. భారీ వర్షం మొత్తం చెర్లు కుంటలు పొలాలు మొత్తం మునిగిపోయినాయి. ఊర్లోకి వచ్చేసినాయి వాటర్ మొత్తం. ఇక చూడండి బస్ స్టాండ్ దగ్గర ఫస్ట్ టైం, ఈ చరిత్రలో ఫస్ట్ టైం ఇంతగానో వాటర్ రావడం. పొలాలు కుంటలు మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ చెర్లు కుంటలు పొలాలు మొత్తం మునిగిపోయినాయి. చూడు ఒకటి అసలు ఫోనికి రాకుండా ఉంది. మొత్తం ఫోనికి రాకుండా ఉంది. రాడిక కాదు, కోళ్ళు పట్టాము. ఒక మనిషి ఎలా తీసినాము. ఇవి మాకు ఊరు పరిస్థితి ఏంది, మా లెక్క ఏంది, మా ఖాతా ఏంది. పబ్లిక్ జనం చూడు ఎక్కడో అక్కడ అయిపోతున్నారు. మా పబ్లిక్ మా జనము వర్షాలు కొట్టలేమని అనుకుంటే కొట్టాయి, కానీ రస్తా రోగులు అన్నీ ఆగిపోయినట్టు మా ఈ హడావిడిగా మొత్తం చెరువు కట్టదైపోయి మొత్తం నీళ్ళకి వచ్చేసినాయి రోడ్డు మీద. వ్యవసాయానికుంటా అయిపోయింది వెంకటాపూర్ గ్రామం మీద. ఫస్ట్ టైం ఇంత రోడ్డు మీకు నీళ్ళు రావడం. మొత్తం ఇళ్ళకే వచ్చేస్తున్నాయి వాటర్. ఫస్ట్ టైం ఇంతగానం రోడ్డు మీకు ఊర్లోకి నీళ్ళు రావడం. మొత్తం కట్టదైపోయింది.